నమస్తే అండి. మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వారి మనసులో మీపై ఉన్న నిజమైన భావాలు ఏంటి? మిమ్మల్ని కలవటానికి వారు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు? మీ రిలేషన్లో ప్రస్తుతం గందరగోళం ఉన్నా వారు మిమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారా? లేక మీ దగ్గరకు రావడానికి తపడపడుతున్నారా? అనేది ఈరోజు కార్డ్స్ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో వచ్చే కార్డ్స్ మీ బంధం యొక్క భవిష్యత్తును మార్చబోతున్నాయి. నైట్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ సూట్స్, నైట్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ సూట్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ది డెవిల్, బాటమ్ ఎనర్జీ, త్రీ ఆఫ్ కప్స్. ఓకే, ఇక్కడ మనకు వచ్చిన కార్డ్స్ని బట్టి చూస్తే వారి మనసులో ఒక రకమైన యుద్ధం నడుస్తుంది. ఒకవైపు మీపై విపరీతమైన ఆకర్షణ, ప్రేమ ఉన్నప్పటికీ మరోవైపు ఏదో తెలియని భయం లేదా ఒత్తిడి వారిని వెనక్కి లాగుతుంది. అది ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటగా మీపై వారి ఫీలింగ్స్ చూస్తే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే వారి మనసులో మీపై ఒక అందమైన ప్రేమ కావ్యం నడుస్తుంది. మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్గా చూస్తున్నారు. మీతో మాట్లాడకపోయినా పైకి కోపంగా నటిస్తున్నా రాత్రి వేళల్లో మీ పాత మెసేజ్లు చూసుకోవడం లేదా మీ గురించి ఆలోచనలో మునిగిపోవడం వారికి అలవాటుగా మారింది. కానీ ది డెవిల్ కార్డ్ ఏం చెప్తుందంటే వారు మీపై విపరీతమైన అట్రాక్షన్ పెంచుకున్నారు. మిమ్మల్ని వదులుకోలేక, అలాగని పూర్తిగా దగ్గర కాలేక ఒక రకమైన మానసిక బంధనంలో చిక్కుకున్నారు. ఇక వారి ఆలోచనల విషయానికి వస్తే పేజ్ ఆఫ్ స్వర్డ్స్ కార్డు చాలా స్పష్టంగా చెబుతుంది. వారు మీపై ఒక కన్ను వేశారు. మీరు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు అని వారు మిమ్మల్ని సైలెంట్గా గమనిస్తున్నారు. అయితే టూ ఆఫ్ సోర్డ్స్ వల్ల వారు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. నేను ముందుగా మెసేజ్ చేయాలా వద్దా, వారు నన్ను అర్థం చేసుకుంటారా లేదా అనే గందరగోళంలో ఉండిపోయారు. మరి వారి ప్లానింగ్స్ ఏంటి? ఇక్కడే అసలైన టెస్ట్ ఉంది. నైట్ ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది. వారు ఎక్కువ రోజులు చాలా దాగుడు మూతలో ఆడుకోదలుచుకోలేదు. ఒక లీడర్ లాగా ధైర్యం చేసి ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి మీ బంధం కోసం ఒక స్టెప్ ముందుకు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే మీ గందరగోళానికి తెరదించుతూ వారి నుండి ఒక సడన్ కాల్ లేదా మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చివరిలో ఉన్న త్రీ ఆఫ్ కప్స్ మనకేం చెప్తుందంటే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తొలగిపోయి మళ్ళీ కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీకోసం గైడెన్స్. ప్రస్తుతం మీ జీవితంలో లేదా రిలేషన్షిప్లో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక రెండు ఆలోచనల మధ్య లేదా ఎక్కువ ఆప్షన్స్ మధ్య సతమతమవుతూ ఉండవచ్చు. కళ్ళు మూసుకొని ఆలోచించడం ఆపండి. అతిగా ఊహించుకోవడం వల్ల సమస్యలు పెరగడమే తప్ప తగ్గవు. మీ మనసు ఏం చెప్తుందో వినండి. గందరగోళాన్ని వీడి ఏదో ఒక స్పష్టమైన నిర్ణయానికి రండి. మీ మనసులోని విపరీతమైన ఒత్తిడిని, నెగిటివ్ ఆలోచనలను లేదా ఎదుటి వారిపై ఉన్న కోపాన్ని, ఈగోని సూచిస్తున్నాయి. మిమ్మల్ని మీరే మానసిక బంధనాల్లో నెట్టేసుకోకండి. పాత విషయాలను, భారాన్ని మోస్తూ కూర్చుంటే మీకే నష్టం. ఆ ఈగో లేదా నెగిటివిటీ నుండి బయటపడి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒకరినొకరు దూరంగా ఉండి గమనించుకోవడం వల్ల దూరం పెరుగుతుందే తప్ప తగ్గదు. మీ మనసులోని ప్రేమున్నా, కోపమున్నా కేవలం సైలెంట్గా చూస్తూ ఉండిపోకండి. మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ భావాలను సరైన పద్ధతిలో వ్యక్తపరిస్తే చాలా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితానికి మీరే రాజు, మీరే రాణి.
ధైర్యంగా నిలబడండి. మీ రిలేషన్షిప్ లేదా కెరీర్ విషయంలో సరైన బాధ్యత తీసుకొని కాన్ఫిడెంట్గా ముందడుగు వేయండి. విజయం మీదే అవుతుంది. చివరగా ఒక మాట అండి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య దూరం ఉన్నా, వారు మిమ్మల్ని పట్టించుకోనట్లు నటిస్తున్నా, కార్డ్స్ చూపిస్తున్నట్టు పాజిటివిటీని బట్టి వారి మనసులో మీ స్థానం ఎప్పటికీ మారలేదు. కాబట్టి అనవసరమైన ఆలోచనలతో మీ మనసును పాడు చేసుకోకండి. సరైన సమయం వచ్చినప్పుడు మీ బంధం మళ్ళీ చిగురిస్తుంది. యూనివర్స్పై నమ్మకం ఉంచండి. ఈ రీడింగ్ మీ లైఫ్లోకి ఎంతవరకు కనెక్ట్ అయిందో కింద కామెంట్స్ ద్వారా నాతో పంచుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అలాగే మీ పర్సన్ ప్రేమ మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో 1111 లేదా ఎస్ ఐ క్లైమ్ ఇట్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో సరికొత్త రీడింగ్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.